ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే ఈ మధ్య రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓట్ల చోరీ గురించి మోదీ రిగ్గింగ్ చేసి ప్రధాని అయ్యారు, చాలా లోక్సభ నియోజకవర్గాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఏదో పెద్ద స్కామ్ జరిగింది అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు కదా సార్. దాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తీసుకురాలేదు, మేము మొదటి నుంచి వాదిస్తూ ఉన్నాం, ఏదో జరిగింది, దానికి ఆధారాలు మాత్రం లేవు, ఆ దేవుడికే తెలియాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాట్లాడారు కదా సార్. రీసెంట్గా జగన్ కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ మరి రాహుల్ గాంధీ ఇటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా జరిగాయి అని అడుగుతూ ఉన్నారు, ఢిల్లీలో నిరసనలు తెలుపుతూ ఉన్నారు, బీహార్లో ఇది పెద్ద ఇష్యూ చేస్తూ ఉన్నారు, ఎందుకు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదు, రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారి ద్వారా మధ్యలో ఏదో చర్చలు జరుగుతూ ఉన్నాయని చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఒక్కసారి బయట విందాం సార్. జగన్ ఎండ్ ఆఫ్ ది డే అన్ఫార్చునేట్గా ఏం చేయగలుగుతాం, ఏదైనా కానీ ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో, ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు. చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్లో టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం. ఎందుకు కూడా ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనిషోడు మాణిక్యం ఠాకూరా అడే పొద్దున్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడా? ఏ పొద్దున్న ప్రజాస్వామ్యాన్నిలో ఇంత కూనీ చేస్తా అంటే ఏమైనా క్వశ్చన్ చేసినాడా? చంద్రబాబు నాయుడు ఇన్ని స్కాములు చేస్తున్నాడు, కంటి ముందర కనపడుతుంది, యా వీధికి పోయినా బెల్ట్ షాప్ కనపడుతుంది, యా పక్కకు తిరిగినా పర్మిట్ రూమ్ కనిపిస్తుంది, ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఏ రోజైనా మాట్లాడినాడా? మన గురించి నా గురించి మాట్లాడతాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఒక పార్టీ, కీలకమైన పార్టీ, అలాగే తెలుగుదేశం ఎన్డీఏలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ, అంతే కదా సార్. ఇప్పుడు రెండు వేరు, కానీ జగన్ ఏం చెప్తూ ఉన్నారంటే రాహుల్తో చంద్రబాబు నాయుడికి సంబంధాలు ఉన్నాయి అనేది చాలా తీవ్రమైన ఆరోపణ. ఇది ఈ ఆరోపణ మీద మీ కామెంట్ ఏంటి సార్? ఎప్పుడంటే రాజకీయ నాయకులు ఎప్పుడూ కూడా లైవ్ లో ఉండడానికి ప్రయత్నిస్తుంటారు, కాబట్టి ఇటువంటి కామెంట్స్ చేయడం వల్ల దాని మీద చర్చలు జరుగుతాయి, టీవీల్లో డిబేట్లు జరుగుతాయి, ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ లో కూడా వీటి గురించి రకరకాల విశ్లేషకులందరూ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. కాబట్టి లైవ్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా మీరు చూసుకుంటే ప్రస్తుతం ఈ పులివెందుల మరియు ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్, వీటిని మళ్ళా దాని నుంచి కూడా డైవర్ట్ చేయడానికి కూడా ఏదో ఒక కొత్త ప్రస్తావన తీసుకురావాలన్నది జనరల్ గా పాలిటిక్స్ లో జరుగుతున్న అంశం. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఈ రాహుల్ గాంధీ గారు చేస్తున్న విషయాల గురించి, ముఖ్యంగా ఆయన సెంట్రల్ బెంగళూరులో ఉన్న లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ గురించి మొన్న ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందులో ఏ విధంగా డూప్లికేట్ ఎంట్రీలు వేశారు ఎలక్షన్ ఓటింగ్ ఎలక్టోరల్ లిస్ట్ లో, చెల్లని ఎంట్రీలు ఏ విధంగా ఉన్నాయి, ఫామ్ 6ని ఏ విధంగా దురుపయోగం చేశారు అన్న అంశాలు చూపిస్తూ సుమారుగా 1,00,000కు పైగా ఓట్లు ఈ విధంగా ఆ నియోజకవర్గంలో చేయడం అన్నది ఆయన చేశారు. ఆ తర్వాత దానికి ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించింది, మీరు ఒక అఫిడవిట్ మీద ఆన్ ఓత్ మీరు కంప్లైంట్ ఇవ్వండి అని కర్ణాటకలో ఉన్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆయన కూడా అడగడం జరిగింది. ఆ తర్వాత మీరు చూస్తే అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ వరకు సుమారుగా 300 మంది ఎంపీలు వారు అక్కడికి పాదయాత్ర చేయడము, ఆ తర్వాత వాళ్ళని అడ్డుకోవడం, ఇవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి ఇంతకు ముందు అందరూ కూడా ఈవీఎంల గురించి మాట్లాడేవారు. ఎవరు చూసినా కూడా ఈవీఎంల ప్రభావం వల్ల మేము ఓడిపోయాము అన్నది సాధారణంగా మాట్లాడిన అంశం. ఈవెన్ ఓడిపోయిన ప్రతి ఒక్కరూ కూడా, అంటే 2019లో చూసుకుంటే చంద్రబాబు గారు కూడా ఈవీఎంలు నమ్మకూడదు, కాబట్టి 100% మనము వీవీప్యాట్లను కౌంట్ చేయాలి అని ఆయన సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత 2024వ సంవత్సరంలో కూడా మళ్ళా ఈవీఎంస్ వల్లే ఓడిపోయామని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం రాహుల్ గాంధీ గారు చేస్తున్న దీంట్లో ఏంటంటే ప్రధానంగా ఎలక్టరల్ రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగా తయారు చేయట్లేదు, ఎవరికి కావాల్సినట్లు వాళ్ళ వ్యక్తులను అందులో ఇంక్లూడ్ చేసుకొని టోటల్గా ఎన్నికల ప్రభావాన్ని, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తున్నారన్నది ఆయన ముఖ్యంగా తీసుకొచ్చిన విషయం. ఒకవైపు మీరు చూస్తుంటే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే జరుగుతుందో బీహార్లో, దానిలో సుమారుగా 65 లక్షల మంది ఓటర్ల పేర్లను డిలీట్ చేయడం జరిగింది అని చెప్పి
ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ 65 లక్షల ఓటర్లు ఎవరైతే మీరు తొలగించారో వాటన్నిటినీ కూడా కారణాలతో సహా పబ్లిక్గా మీరు పోస్ట్ చేయాలి అన్నది వారు ఇచ్చిన ఆదేశం. సో ఒకవైపు సుప్రీంకోర్టు ద్వారా ఒక పారదర్శక, తర్వాత ముఖ్యంగా వీళ్ళు అంటున్నది ఏంటంటే మీరే అంటున్నారు ఈ విధంగా ఓటర్లను తీసుకొచ్చి ఎలక్టరల్ లిస్ట్లో వాళ్ళను యాడ్ చేశారు, మరి బీహార్లో ఎవరైతే ఇటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తీసివేసే ప్రక్రియ జరుగుతుంది, మరి దానికి ఎందుకు మీరు విరోధిస్తున్నారు అన్నది కూడా భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్న ఒక ఆర్గ్యుమెంట్. అంటే ఒకవైపు మీరే అంటున్నారు ఈ విధమైన ఓట్ చోరీ అని మీరు ఏదైతే అంటున్నారో ఆ విధంగా మీరు ఈ డూప్లికేట్ ఓటర్స్, తర్వాత ఒకే బిల్డింగ్లో ఇంతమంది ఓటర్స్, ఫామ్ 6ని మీరు దురుపయోగం చేసుకొని వాటిని ఇంక్లూడ్ చేశారు. మరి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బీహార్లో జరుగుతుంటే దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్నది వాదోపవాదాలు జరుగుతున్నాయి. సో ఈ విధమైన సందర్భంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశం ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ఫలితాలు గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే 2024 ఏపీ మీరు చూసుకుంటే టీడీపీకి 135, జనసేనకి 21, బీజేపీకి 8, మొత్తం 164 స్థానాల్లో వారు గెలిస్తే వీరికి 11 సీట్లలో గెలిచారు. ఆ సందర్భంలో కూడా మళ్ళా ఈవీఎంలు మాట్లాడుతూ తరువాత వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా అన్నది ఏంటంటే ఓటింగ్ చివరి గంటలో ఏదైతే ఉందో సుమారుగా 51 లక్షలు ఓట్లు పోలయ్యాయి, తర్వాత ఈవీఎం బ్యాటరీల్లో కూడా ఏదో మార్పులు వచ్చాయి అన్నది వారు చేసిన వాదం. సో ఇప్పుడు ఈ ప్రస్తావన వచ్చి మరి రాహుల్ గాంధీ గారు మహారాష్ట్ర గురించి మాట్లాడారు, హర్యానా గురించి మాట్లాడారు, కర్ణాటక గురించి మాట్లాడారు, మరి ఏపీని ఎందుకు ప్రస్తావించలేదు అన్నది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విషయం. ఆ తర్వాత ఆయన ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినా కూడా మరి ఎందుకు మాట్లాడలేదు అంటే వీరిద్దరికీ ఏదో ఒక లాలూచి ఉందన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ పొలిటికల్గా ఇవన్నీ కూడా నడవచ్చు, కానీ బేసిక్గా ప్రతి విషయాన్ని మనం ఆధారాలతో, ప్రూఫ్లతో వీటన్నిటిని కూడా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా ప్రూఫ్ చూపించండి అన్నదే లైన్ను వాళ్ళు కఠినంగా అడుగుతున్నారు. లేకుంటే ఈ విధంగా పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యారోపణలు అన్నవి సహజంగానూ జరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగా డేటా ఉంటే దాన్ని సమర్పించండి. సో ఏపీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని సీరియస్నెస్ పెరగాలంటే బలమైన సాక్ష్యాలు మనం చేయాలి. లేకుంటే ఏమవుతుందంటే ఇది ఒక పొలిటికల్ నెరేటివ్గానే మారుతుంది అన్నమాట. సో పొలిటికల్ నెరేటివ్గానే మారుతుంది. కాబట్టి వేచి చూద్దాం. ఈ 65 లక్షల మంది ఓటర్లు ఎవరైతే ఎస్ఐఆర్ సందర్భంగా బీహార్లో తొలగించారో వాటన్నిటి లిస్ట్ వచ్చిన తర్వాత, ఎందుకంటే మొన్న ఒక 7 వ్యక్తులు ఎవరైతే వారు పేర్లు తీసివేయబడ్డాయో ఎస్ఐఆర్లో వారందరినీ కూడా రాహుల్ గాంధీ గారు పిలిచి వారితో ఒక టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ విధంగా ఈ ఎస్ఐఆర్ జరుగుతుందని చూపించడానికి ఆయన ఒక చిన్న ప్రయత్నం చేశారు. కాబట్టి సుప్రీంకోర్టు ఈ 65 లక్షల మంది ఓట్లు ఏ విధంగా ఎవరెవరిని తీసేశారంటే ఆ తర్వాత రివైజ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది అన్నది మనం చూడాలి. రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తీసుకురాలేదనే బాధ తప్ప ఎక్కడా కూడా రాహుల్ చేసిన ఆరోపణలు కరెక్ట్ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు కదా సార్. అలా అని రాహుల్ చేస్తున్న పోరాటానికి కూడా, కాంగ్రెస్ చేస్తున్న ఈ పోరాటానికి కూడా, ఎలక్షన్ కమిషన్ మీద, భారతీయ జనతా పార్టీ మీద కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి కూడా జగన్ ఎక్కడ మద్దతు తెలపలేదు. కారణం ఏంటి? పైకి మా ఆంధ్రప్రదేశ్లో ఇలాగే జరిగింది దాన్ని ప్రస్తావించలేదు అన్నారు తప్ప ఏంటంటారు సార్? ఇప్పుడు కాంగ్రెస్కి ఎగెనిస్ట్గా మాట్లాడారు, రాహుల్కి ఎగెనిస్ట్గా మాట్లాడారు, ఏదో జరిగిందని గతంలోనే ఆరోపణలు చేశారు, ఇప్పుడు కూడా రాహుల్ చేస్తున్న ఆరోపణల్ని ఖండించలేదు. అంటే భారతీయ జనతా పార్టీ విషయంలో, అంటే ఖండించడం అంటే భారతీయ జనతా పార్టీని అగ్రెసివ్గా కార్నర్ చేయడమే కదా సార్. భారతీయ జనతా పార్టీని ఎందుకు జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేయట్లేదు అంటే ఏం చెప్తారు సార్? అంటే ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ నెరేటివ్. యాక్చువల్గా మీరు చూసుకుంటే ఈ 2024 ఎలక్షన్లు కానీ, ఎలక్టోరల్ రోల్స్ కానీ, వాటి రివిజన్ కానీ అవన్నీ జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. సో ఆ విధంగా మీరు ఇక్కడ కూడా ఆ విధంగా ఓటర్ల లిస్టులో అవకతవకలు జరిగాయంటే మరి మీ యొక్క ఆధ్వర్యంలోనే మీ యొక్క ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడే ఈ ఓటర్ లిస్టులన్నీ కూడా రివిజన్ జరిగాయి.
సో మరి ఆ విషయాల గురించి ప్రస్తావన చేయకుండా కేవలం ఒక పొలిటికల్ నెరేటివ్గానే దీన్ని తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది అన్నది మనం చూడాలి. సో ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూడా ఆ విధంగా జరిగిందంటే వారు కూడా ఏ విధంగా రాహుల్ గాంధీ గారు చేశారో ఆ విధంగా ఎలక్టరల్ లిస్టులన్నీ తీసుకురావడం, ఆ తర్వాత అందులో ఈ విధంగా జరిగిందా అన్నది కూడా చేయాల్సిన హోంవర్క్, అది చేయాల్సిన హోంవర్క్. సో అందుకని నేను అన్నాను, ఏదైనా మనం విషయం చేస్తున్నప్పుడు, కామెంట్ చేస్తున్నప్పుడు ఒక కఠినమైన సాక్ష్యాలను తర్వాత ఆధారాలను మనం ప్రొడ్యూస్ చేయాలి. అదర్వైజ్ ఏంటంటే ఒక పొలిటికల్గానే మాత్రమే దీన్ని మనం ఉపయోగించుకుంటున్నామన్న చర్చ జరుగుతోంది. సో ఆ విధంగా ఆయన ఎప్పుడు కూడా అంటే మీరు అన్నట్టు వారు అక్కడ చేస్తున్న విషయాలు ఏవైతే కాంగ్రెస్ చేస్తుందో దానికి ఏ విధమైన మద్దతు ప్రకటించడం లేదు. సో ఆ విధంగా బీజేపీని విమర్శించడము లేదు అన్నది మీరు మాట్లాడుతున్న అంశం. అందుకనే మీరు చూసుకుంటే ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారు కూడా ఒక కామెంట్ చేశారు. అప్పుడు ఆయన ఏమన్నారు, వారికి ఆ విధంగా హాట్ లైన్ ఉంటే మీకు కూడా బీజేపీతో హాట్ లైన్ చర్చలు జరిగాయా లేదా అన్నది ఆవిడ లేపిన అంశం. అంటే ఇదంతా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మీరు చూసుకుంటే ఒక పొలిటికల్ నెరేటివ్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ప్రయత్నాలు ముఖ్యంగా జరుగుతున్నాయి. కాబట్టి లెట్ us see రాబోయే కాలంలో ఏం జరగబోతుంది అన్నది, వీరు ఏ విధమైన స్టాండ్ తీసుకోబోతున్నారు అన్నది కూడా మనం వేసి చూడాల్సిన అంశం. సార్, మీరు చెప్తున్నట్టుగా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు రాజకీయాల్లో ఉండరు. కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ ఆరోపణల్ని చూస్తూ ఉంటే రాహుల్ గాంధీకి, చంద్రబాబు నాయుడికి ఏదో సంబంధం ఉంది అని చెప్పడం ద్వారా భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రజెంట్ ఎన్డీఏలో ఉన్నారు, రాహుల్ గాంధీ అంటే అది ఇండియా కూటమి, జగన్ ఏ కూటమిలోనూ ప్రస్తుతానికైతే లేరు. వాళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉంది అని చెప్పడం ద్వారా భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నం ఏదైనా జరుగుతోంది అనుకోవాలంటారా? అంటే నేను ఇంతకు ముందు ముఖ్యంగా అన్నట్టు ఇప్పుడు ఏంటంటే రాబోయే కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా. కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వారి కాడర్ని వీళ్ళందరినీ కూడా మళ్ళా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి నెరేటివ్స్ ఏదైతే మనం ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే క్యాడర్లో ఒక రకమైన మళ్ళా జోష్ను పెంచడానికి, ఆ విధంగా జరిగింది కాబట్టి వీరు గెలిచారు అని అనుకోవడానికి, ఇటువంటి అనేకమైన అన్సపోర్టెడ్ ఈ విధమైన నెరేటివ్స్ ని జనరల్ గా పొలిటికల్ పార్టీలు ముందుకు తీసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే యాక్చువల్ గా ఈ ఎన్డీఏ కూటమిలో వీరు భాగస్వాములు అవ్వడం కూడా ఒక సంవత్సరం 13-14 నెలల నుంచి జరిగిన ప్రధానమైన అంశం. సో వాటి గురించి ఏ విధంగా ఇప్పుడే ఆ విధమైన మార్పు తీసుకొస్తారా, ఇటువంటి కామెంట్స్ ఎంతవరకు ప్రభావితం చేస్తాయి అన్నది మనం చూడాల్సిన అంశం. సో నేను ఇంతకు ముందు అన్నట్టు ఈ పొలిటికల్ నెరేటివ్స్ అన్నవి ఇవి జరుగుతూనే ఉంటాయి. సో దానిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి? మీరు అన్నట్టు అన్ఫార్చునేట్ గా పొలిటిక్స్ లో నో పర్మనెంట్ ఫ్రెండ్స్, నో పర్మనెంట్ ఎనిమీస్ అంటారు. దానివల్ల ఏమవుతుందంటే రాజకీయాలు అన్నవి పలుచబడిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో మీరు చూస్తే నిన్నటి వరకు తిట్టిన వాళ్ళు ఈరోజు సడన్ గా ఆ పార్టీని పొగడ్డం మొదలు పెడతారు. దానివల్ల ఏంటంటే రాజకీయాల యొక్క స్థాయి తగ్గిపోతుంది అన్నది మనం గమనించాలి. సో యాక్చువల్గా ఇష్యూ బేస్డ్ తర్వాత వచ్చేసి ఆ విధమైన పాలిటిక్స్ జరిగితే బాగుంటుంది అన్నది మనం చూడాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ వ్యాఖ్యల పట్ల ఏ విధంగా మిగతా పార్టీలు స్పందిస్తాయి అన్నది కూడా చూడాల్సిన అంశం. సార్, ఇక ఈ మధ్య నాయకులు హాట్లైన్ అంటూ ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా రాహుల్ అండ్ చంద్రబాబు నాయుడు హాట్లైన్లో మాట్లాడుకుంటూ ఉన్నారు అని చెప్పి, దానికి మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా షర్మిల రియాక్షన్ మోదీతో జగన్మోహన్ రెడ్డి హాట్లైన్లో మాట్లాడుకోవడం లేదా అని చెప్పి. సాధారణంగా మనం ఈ హాట్లైన్ అనేది రెండు దేశాల మధ్య నాయకులు, అధినేతలు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ రీసెంట్గా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ సీజ్ ఫైర్ అంటే ఒక ఒప్పందం కుదిరినప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నారు. కానీ ఈ హాట్లైన్ అనేది మన నాయకులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉన్నారు సార్. హాట్లైన్ అంటే ఏంటి సార్? దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? అది ఎలా పనిచేస్తుంది? హాట్లైన్ అంటే ఎలా ఉంటుందంటే అత్యవసర సందర్భాలలో దేశాల అధినేతలు కానీ సైనిక ప్రధానులు కానీ త్వరగా మరియు సురక్షితంగా మాట్లాడుకొని ఒక ప్రత్యేక కమ్యూనికేషన్ లింక్ ని హాట్లైన్ అంటారు. దీని ముఖ్యంగా కోల్డ్ వార్ తర్వాత కాలంలో ఈ ప్రసిద్ధ మాస్కో వాషింగ్టన్ హాట్ లైన్ అని 1963లో ఒప్పందం జరిగినట్టు మనం చూస్తాం. సో మొదటి వర్షన్ అన్నమాట ఈ విధంగా హాట్ లైన్ లింక్ ఉన్నది. తర్వాత అదే విధంగా భారత పాకిస్తాన్ ప్రధానుల మధ్య కూడా హాట్ లైన్ ఉందని అంటారు.
ఆ తర్వాత ఆ విధంగా మీరు మొన్న సరిగ్గా ప్రస్తావించారు కరెక్ట్గా. ఆపరేషన్ సింధూర్లో కూడా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ మన డీజీఎంఓతో మాట్లాడడం, హాట్లైన్లో మాట్లాడడం వల్ల, అంటే ఇంకే ఇంటర్ఫియరెన్స్ లేకుండా డైరెక్ట్గా 1-to-1 మాట్లాడుకోవడాన్ని మనం హాట్లైన్ అని అంటాం అన్నమాట. సో ఈ విధంగా మనం చూస్తే ఈ హాట్లైన్స్ అన్నవి ప్రధానంగా జరుగుతాయి. అంటే 1-to-1 మాట్లాడుకోవడం అన్నది ప్రధానమైన విషయం. సో ఆ విధంగా అన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వారు ప్రస్తావించారు అంటే రేవంత్ రెడ్డి గారికి, తర్వాత రాహుల్ గాంధీ గారికి, తర్వాత చంద్రబాబు నాయుడు గారికి హాట్ లింక్ ఈయన రేవంత్ రెడ్డి గారి ద్వారా జరుగుతుందని ఆయన కామెంట్ చేశారు. చేసినప్పుడు వెంటనే, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ యొక్క నాయకుడిని ప్రస్తావించడం వల్ల వెంటనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క అధ్యక్షురాలు షర్మిల గారు వెంటనే వచ్చి మీకు హాట్ లైన్ లేదా అని కూడా వారు అడగడం జరిగింది. సో ఈ విధంగా మనం చూడాల్సిన అంశం ఇదంతా కూడా. ఈ యొక్క పొలిటికల్ నెరేటివ్ అన్నాను నేను. ఈ పొలిటికల్ నెరేటివ్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి. సో వీరు ఏ విధంగా దానికి కౌంటర్ చేస్తారు అన్నది కూడా మనం చూడాల్సిన అంశం.